అధికారిగా బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే అవినీతికి తెరలేపింది. ఏసీబీ అధికారుల దాడులతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఎంఆర్ఓ సంధ్యారాణి నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో లొంగిపోయింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇంతకీ సంధ్యారాణి ఎంతమంది దగ్గర డబ్బు లాక్కుంది? ఎప్పటినుంచి లంచాల తంతు సాగుతోంది? ఓ లంచగొండి పోయాడనుకుంటే ఈమె వచ్చింది. ఆఫీసును అవినీతికి అడ్డాగా మార్చేసింది. వందలు వేలు కాదు, ఆమె అడిగేది లక్షలే. జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంధ్యారాణి. హైదరాబాద్ అంబర్పేట ఎంఆర్ఓ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. గతంలో ఉన్న తహసీల్దార్ అవినీతికి పాల్పడుతున్నాడని అతన్ని బదిలీ చేశారు. ఆ స్థానంలో 2 నెలల కిందటే సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించింది. ఆ వెంటనే చేతివాటం ప్రదర్శించడం ప్రారంభించింది. తాజా కేసు విషయానికి వస్తే అక్బర్పురాలో అతర్ అహ్మద్ 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. అక్కడికి వెళ్లిన సంధ్యారాణి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పింది. భూమి పత్రాలు ఉంటే తనను కలవాలని ఆర్డర్ వేసింది. అవాక్కైన అహ్మద్ 1975లో కొన్న భూపత్రాలు, జీహెచ్ఎంసీ చోరీ చేసిన అనుమతి పత్రాలతో సంధ్యారాణి దగ్గరికెళ్లాడు. డాక్యుమెంట్లన్నీ చూపిన ఎంఆర్ఓది అదే మాట. ఆ ల్యాండ్ ప్రభుత్వానిదేనని, 10 లక్షలు ఇవ్వకపోతే నోటీసులు జారీ చేస్తానని బెదిరించింది. అహ్మద్ 4 లక్షలు ఇస్తానని ఆమెతో చెప్పి ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. 4 లక్షలను తనకు కాకుండా తన తమ్ముడు నాగేశ్వరరావుకు ఇవ్వాలని సంధ్యారాణి చెప్పింది. ఆ ప్రకారమే అహ్మద్ పంజగుట్టలోని ఆమె తమ్ముడి దగ్గరికి వెళ్లాడు. 4 లక్షల రూపాయల్ని నాగేశ్వరరావు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విషయం తెలుసుకున్న సంధ్యారాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 3 రోజుల తర్వాత ఏసీబీ కోర్టుకు వచ్చింది. ఆమె కోసం ఏసీబీ అధికారులు గాలిస్తుంటే వారి కంట పడకుండా తిన్నగా కోర్టులోకి వెళ్లి లొంగిపోయింది. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె మాత్రం ల్యాండ్ మాఫియా కావాలని తన్ను ఇరికించిందని కసుపుసులాడింది. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడే తన ప్రయత్నానికి ఇది ప్రతిఫలమని మండిపడింది. కొన్ని కోట్ల విలువ చేసి భూమి మీద నేను గవర్నమెంట్ బోర్డులు పెడుతున్నాను, అది నచ్చని ల్యాండ్ మాఫియా అంతా ఇది చేసింది. అదంతా కోర్టులో చూసుకున్నాం. ఎక్కడికి పారిపోలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను. సంధ్యారాణిని అధికారులు చెంచల్గూడలోని మహిళా జైలుకు తరలించారు. ఆమె ఇంకా ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుంది, ఆమె వల్ల ఎంతమంది రోడ్డున పడ్డారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.